నా పేరు పవన్ కళ్యాణ్ అండి. ఓకే, పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి? 10 years నుంచి పవన్ కళ్యాణ్ గారు స్ట్రగుల్ అయింది. ఒకేసారి మాకు 2024 మాకు బాగా కలిసి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల కూడా అన్ని కూటమి ప్రభుత్వం వల్ల అయిందని అంటున్నారు. అంటే సీఎం అన్నప్పుడు డిప్యూటీ సీఎం అయినా సరే అలాంటప్పుడు అన్ని రాష్ట్రాన్ని చూసుకుంటారులే, కానీ అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుందని అన్నీ వాళ్ళ చేతులు ఉండదు కదండి. ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకసారి జరగడం వల్ల సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళే జరుగుతుంది, వీళ్ళ పాలనే ఇలా ఉంది అని చెప్పి మనం అనుకోకూడదు కదా. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న యాజమాన్యం వాళ్ళు కూడా ఒకేసారి గేట్ వదలడం వల్ల ఆ ఇన్సిడెంట్ జరిగింది. జరగపోయి ఉంటే బాగానే ఉండేది అని జరగాలని కూడా మనం కోరుకోవట్లేదు. అందరు బాగుండాలి అని కోరుకుంటాము. అది వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇలాంటి అవకతవకలు ఏం జరగలేదు, ఇలాంటి ఘోరాలు కూడా ఏం జరగలేదు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు కదా. అలానే కాదమ్మా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. అలా అనుకుంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నప్పుడు కూడా లడ్డు గురించి కూడా కొంచెం జరిగింది కదా. అప్పుడు దాన్ని ఏమంటారు, ఇది జరిగింది కాబట్టి దీని గురించి ఇలా ప్రెస్ మీట్ చేయడం తప్పు కదా. అంటే ఎవరి పాలనైనా తప్పులు జరుగుతాయి, కానీ ఆ తప్పుడు జరగకుండా చూసుకోవడం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ప్రతి చోట తప్పు జరగాలని అనుకోరు కదా. అది ఇదంతా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి చూస్తున్నారంటారా? అంటే బురద చల్లడం అంటే వాళ్ళ పని ఇంకదే. ఇంకా ఒకసారి ఓడిపోయిన తర్వాత ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. వీళ్ళేంటంటే ప్రజలకి మంచి చేకూర్చాలని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో వెళ్తున్నారు తప్పితే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అదమ్మా నేను చెప్పేది. ఓకే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ప్రతి ఒక్క రోడ్లు సంక్రాంతి కల్లా ఫినిష్ అయిపోవాలి అనేసి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏంటంటే సంక్రాంతి హాలిడేస్లో ఎవరైనా సరే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరైనా సరే రోడ్లు ఇలా ఉన్నాయని చెప్తే నాకు సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే నాకు ఫోటో కనిపిస్తే మటుకు దాని పర్యాయం అనేది ఆ ఎమ్మెల్యే మీద ఉంటుంది. ఆ ఎమ్మెల్యే కూడా చాలా సివియర్ పనిష్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పారు. ఆ ఉద్దేశం పరంగానే ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే అది దృష్టిలో పెట్టుకొని మనల్ని గెలిపించారు, మనం ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది. అది కొంచెం వాళ్ళు ఆలోచించి చేస్తున్నారని చెప్పి నా ఉద్దేశం. మరి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టేదే లేదు అని అంటున్నారు కదా. నిజంగా తప్పు చేయాలి అని ఆలోచన వచ్చినా తప్పు చేసే వాళ్ళకి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే భయం పుట్టిద్దా? అంటే భయం పుట్టడం అంటే వాళ్ళు ఒక్కళ్ళు చెప్తే నేర్చుకోవడం కాదు కదమ్మా. మనకంటూ వాళ్ళు మనల్ని గెలిపించారు, మన పనులు మనం సక్రమం చేసుకుంటే ఎవరు మనం ఏలి చూపరు కదా. వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నిలదీస్తున్నారు. ఆ నిలదీయడం వల్లే ఇప్పుడున్న టైంలో ప్రజలు అనేది పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు కాబట్టి 21కి 21 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు. అదే కదా నమ్మకం అంటే. ఇప్పటి వరకు ఏ లీడర్ కూడా వెళ్ళలేని ఒక్క ప్రాంతాలకి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కదండి. రీసెంట్గా చూసుకుంటే మన్యం పార్వతీపురం అనే గిరిజన ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పటి వరకు ఏ లీడర్ కూడా అక్కడికి వెళ్ళేంత సాహసం కూడా చేయలేదంట. కానీ ఆయన కాలినడకతో బురదలో వెళ్ళారు కదా. ఎలా అనిపిస్తుంది ఆ మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు లేవు అని తెలుసుకోవడం అనేది? అంటే 2018లో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు చెప్పారంట, నేను వస్తే మటుకు నేను కంపల్సరీ మీకు మంచి చేస్తాను, సీఎం అయినా సీఎం అవ్వకపోయినా డిప్యూటీ సీఎం అయినా ఏ పొజిషన్లో ఉన్నా మీకు మంచి చేస్తాను అని చెప్పారు. అలాగే ఆ దేవుడు కనుకరం వల్ల లేకపోతే ఆయన చేసిన కృషి వల్ల ఆయన చేసిన కష్టం వల్ల ఇప్పుడు ఈ టైంలో ఆయన డిప్యూటీ సీఎంగా గెలిచారు. మాట చెప్పిన ప్రకారంగానే ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన మాట అనేది నిలబెట్టుకున్నారు. ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఇక్కడ మీరు ఆ టైంలో వచ్చారండి, చూశారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు వెళ్తున్నారు, అంతే తప్పితే ఎవరు మా మీద అంత కేర్ తీసుకోవట్లేదు. మీరు వచ్చారు చేశారు కాబట్టి మాకు ఇప్పుడు ఈ టైంలో మా ఊరికి మీరు వచ్చారు కాబట్టి మా ఊరికి పలానా ఊరు ఉంది అని చెప్పి గుర్తింపు అని వచ్చిందని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ప్రతి ఒక్క పని కూడా స్పీడ్గా రికవరీ అయిపోయింది అని చెప్పి మేము ఉద్దేశిస్తున్నాం. అయిపోయింది మ్యాక్సిమం అని చెప్పి నేను అనుకుంటున్నాం. మరి మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి అంటారా పవన్ కళ్యాణ్? మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి 21కి 21 వచ్చినాయి. అందువల్లనే కదా 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే అంత నమ్మకం గల అతని మాట మీద నమ్మకం ఉంది కాబట్టి దేవుడు ఆయన కనుకరించి ఆయనకి మంచి పాలన సృష్టించారు. ఇంకోటి ఏంటంటే మేము 10 years నుంచి స్ట్రగుల్ అయ్యింది అంతా ఒకేసారి మాకు 2024 బాగా కలిసి వచ్చింది. 10 years నుంచి అనుకుంటున్నాం మా సార్ని ఏదో ఒక రూపంలో మమ్మల్ని చూస్తే చాలని చెప్పి ఎలాగోలా దేవుడు కనుకరించారు. 24లో మాకు బాగా కలిసి వచ్చింది, అది చాలు మాకు. ఇంకా సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ఆయన మాటే శాసనం అంతే, ఇంకా మాకు చాలదు, ఇంకేం అవసరం లేదు. ఆయన ఏ పొజిషన్లో ఉన్నా ఆయన ఒక్క మాట ఉంటే చాలు అంతే, ఇంకా మాకు చాలు, ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఇంకా మాకు ఇంకేం అవసరం లేదు.
థ్యాంక్ యూ. ఇంత అభిమానం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ మీద? అంటే సినిమాల్లో చూసా, లేదంటే ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత? పాలిటిక్స్లో కాదండి, నేను నాకు 2098 నేను బాను. నాకు తెలిసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగే ఉన్నాను. నా పేరు పవన్ కళ్యాణ్, బుక్కే పవన్ కళ్యాణ్ నాయక్ నా పేరు కూడా అదే. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఆయన ఉన్న సినిమాలో ఉన్నా ఉండకపోయినా ఆయన జీవితంలో ఎలా ఉంటాడు ఏంటని తెలుసుకున్న తర్వాతే నేను ఫ్యాన్ అయ్యాను. ఏం చెప్తారు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారికి? అండ్ ట్రూ జెన్యూన్ అండి.